హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ విష్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసే కర్రీ ఏంటంటే ఆంధ్ర స్పెషల్ చికెన్ ములక్కాడ పులుసు. ఈ కూర చూసేదానికి ఎలా అనిపిస్తుందంటే ఏముంది, చికెన్ కర్రీలో మునక్కాయ వేయటమే కదా అనిపిస్తుంది. కానీ వేసే ఆ 5-6 మునక్కాయ ముక్కల వల్ల కర్రీకి అద్భుతమైన టేస్ట్ వస్తుంది. అంతేకాక ఈ కర్రీని రైస్, రోటీ, చపాతీ ఇలా దేనిలో తిన్నా కూడా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇంకా ప్రత్యేకంగా ఈ కర్రీని పూరీలో తిని చూడండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ కోసం 1/2 kg చికెన్ని తీసుకొని అర్ధగంట సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాను. అలా చేయటం వలన ముక్క త్వరగా ఉడికిపోతుంది. అంతేకాక కూర ఉడికిన తర్వాత ముక్క బాగా జ్యూసీగా ఉంటుంది. తర్వాత ఒక మునక్కాయకి తొక్క తీసి ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం తీసుకున్నాను. తర్వాత పచ్చి కొబ్బరిని గసగసాలని కలిపి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం చేస్తున్న పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాక పులుసు కొంచెం థిక్గా అయ్యేదానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా 2 స్పూన్ల చికెన్ మసాలా, 1/2 స్పూన్ చిన్న జాజికాయ ముక్క, మిరియాలు కలిపి చేసిన పౌడరు. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాలు, ఇంకా ఫైనల్గా కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్లోకి 2 లవంగాలు, 2 యాలకులు, 1 చిన్న చెక్క ముక్క వేసుకొని అది ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్లోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అయితే ఈ స్టేజ్లో సాల్ట్ వేయటం వలన ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. చూసారా, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం తీసుకున్న 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ టమోటా ముక్కలు కూడా బాగా మెత్తబడి ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఉల్లిపాయ, టమోటా బాగా ఉడికిపోయి ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మునక్కాయ కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న 1/2 kg చికెన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు చికెను, మునక్కాయ అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి తగినట్లు అడ్జస్ట్ చేసుకోండి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం. ఫస్ట్లో 1 పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం కూడా కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోండి. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఉప్పు, పసుపు, కారం ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు కూరని ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కర్రీలో నుంచి ఇలా వాటర్ వస్తాయి. అప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, గసగసాల పేస్ట్ని 4 స్పూన్లు తీసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న 2 స్పూన్ల చికెన్ మసాలా పౌడర్, జాజికాయ, మిరియాల పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత పేస్టు, మసాలాలు కర్రీకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి.
కొబ్బరి పేస్టు మసాలా బాగా కలిపిన తర్వాత మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ రావటం కోసం 1 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కూరని మళ్ళీ ఒకసారి కలుపుకొని గ్యాస్ని సిమ్లో ఉంచి ఇంకొక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత చూసారా కూర మంచి గ్రేవీతో ఎలా ఉందో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని కలుపుకొని ఇంకో 2 నిమిషాలు కూరని ఉడకనిద్దాం. టూ మినిట్స్ తర్వాత చూసారా మంచి గ్రేవీతో మన చికెన్ ములక్కాడ పులుసు రెడీ అయిపోయింది. చూసారా మన ములక్కాడ చికెన్ పులుసు ఎలా ఉందో. ఫ్రెండ్స్, మునక్కాయని సాంబార్లో కానీ ఇంకా ఎలా చేసినా కూడా మంచి టేస్ట్ వస్తుంది. అదే మునక్కాయని మనం చికెన్లో వేసి చేసాం కాబట్టి మన కర్రీ ఇంకా టేస్టీగా ఉంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.